Farmer. Here comes the roaring lion. నందమూరి నటసింహం బాలకృష్ణ ఫామ్ ఇప్పుడు మామూలుగా లేదు. 60 ఏళ్లు దాటినా కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. हमको दुश्मन कम जान देने वाले फैंस. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ మాస్ సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాల మీద ఉండగానే బాలయ్య తదుపరి సినిమాల గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలువురు యువ దర్శకులు బాలయ్యకు కథలు వినిపించి ఓకే చేయించుకున్నారనే వార్తలు ఉన్నాయి. కానీ తాజాగా బయటకు వచ్చిన ఒక అప్డేట్ మాత్రం నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. అదేంటంటే తన సినిమాల్లో బలమైన సందేశం ఇచ్చే సోషల్ మెసేజ్ కింగ్ కొరటాల శివతో బాలయ్య ఒక సినిమా చేయబోతున్నారట. ఈ ఇద్దరి భిన్న ధృవాల కలయిక గురించి వినగానే ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లు గట్టిగా వినిపిస్తోంది. కొరటాల శివ తన హీరోలను చాలా స్టైలిష్గా, డిగ్నిఫైడ్గా చూపిస్తూనే సమాజానికి పనికొచ్చే ఒక బలమైన పాయింట్ను చర్చిస్తారు. మరోపక్క బాలయ్య అంటేనే ఉగ్రరూపం, పవర్ఫుల్ డైలాగులు, బాక్సాఫీస్ ఊచకోత. మరి ఈ ఇద్దరి శైలి కలిస్తే తెరపై ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఒక పక్క సోషల్ మెసేజ్ ఉన్న కథకు బాలయ్య మార్క్ గంభీరత తోడైతే అది కేవలం కమర్షియల్ సినిమాగానే కాకుండా ఒక క్లాసిక్గా నిలిచిపోయే అవకాశం ఉంది. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి చిన్న హింట్ వచ్చినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ప్రస్తుతం కొరటాల శివ మన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్తో దేవర పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే దేవర 2 షూటింగ్ మొదలవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా తన ఇతర పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఈ మధ్యలో దొరికిన గ్యాప్లో కొరటాల శివ ఖాళీగా ఉండకుండా బాలయ్యతో ఒక సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య కూడా తన సినిమాలు చాలా వేగంగా పూర్తి చేస్తారు కాబట్టి ఈ చిన్న సమయంలోనే ఒక భారీ యాక్షన్ డ్రామాను మన ముందుకు తీసుకురావచ్చని ఇండస్ట్రీ టాక్. కొరటాల లాంటి దర్శకుడితో బాలయ్య సినిమా అంటే అది పక్కాగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేలా ఉంటుంది. మొత్తానికి బాలయ్య తన కెరీర్లో అత్యుత్తమ దశను అనుభవిస్తున్నారు. గోపీచంద్ మలినేని సినిమాతో మాస్ ఆడియన్స్ను అలరించడానికి సిద్ధమవుతూనే మరోవైపు కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్తో జతకట్టడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఈ సినిమా గనుక సెట్ అయితే నందమూరి అభిమానులకు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. బాలయ్య ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే రాబోయే 2-3 ఆయన బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం. ఒక పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలు, ఇంకో పక్క అన్స్టాపబుల్ షో. ఇలా అన్నింటా తన మార్క్ చూపిస్తూ బాలయ్య దూసుకుపోతున్నారు.